ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి బీజేపీకి మధ్య పరస్పర అవగాహన కుదిరిందా? గతంలో 75 ఏళ్లకు రాజకీయ నాయకులు రిటైర్ అవ్వాలి అంటూ ఎల్కే అద్వానీ లాంటి నేతలను రాజకీయాల నుంచి ఆర్ఎస్ఎస్ తప్పించిన చరిత్ర ఉంది. అయితే ప్రధాని మోదీ విషయంలో ఆర్ఎస్ఎస్ అలాంటి సాహసం చేసే పరిస్థితి లేదని సమాచారం అందుతోంది. 75 ఏళ్ల రిటైర్మెంట్ పై బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆర్ఎస్ఎస్ నాయకులు యూటర్న్ తీసుకున్నారు. ప్రధాని మోదీ 75 ఏళ్ల పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పెట్టిన రూల్ ప్రకారం ఆయన పదవి నుంచి తప్పుకుని మరొకరికి ఆ పదవి అప్పగిస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో 75 ఏళ్ల రూల్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూటర్న్ తీసుకున్నారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలన్న నిబంధన మేరకు ప్రధాని మోదీ పదవి నుంచి తప్పుకుంటారన్న ఊహాగానాల్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇవాళ ఖండించారు. తాను పదవి విరమణ చేస్తానని లేదా మరొకరు 75 ఏళ్లు నిండినప్పుడు పదవి విరమణ చేయాలని తానెప్పుడూ కూడా చెప్పలేదని భగవత్ తేల్చి చెప్పేశారు. సంఘ్ చెప్పినట్లు తాము నడుచుకుంటామన్నారు. ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి 75 ఏళ్ల తర్వాత పదవి నుంచి తప్పుకోవాలనే రూల్ లేదని బీజేపీ ఇప్పటికే ప్రధాని రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలపై పదే పదే చెప్తూ వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం ఇదే విషయం చెప్పడంతో ప్రధాని మోదీకి భారీ ఊరట లభించినట్లయింది. 75 ఏళ్ల రిటైర్మెంట్ నిబంధన వర్తింపజేస్తే మాత్రం ఇప్పటికే కేంద్ర కేబినెట్లో మోదీతో పాటు మరికొందరు మంత్రులు తప్పుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదని ఆర్ఎస్ఎస్ తేల్చేయడంతో వాళ్ళందరికీ కూడా ఊరట దక్కినట్లయింది. వచ్చే నెల 17న ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు ఉంది. ఆ రోజే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారని చెప్పి ఆయన స్థానంలో నమ్మకస్తుడైన హోంమంత్రి అమిత్ షాను ప్రధానిగా చేస్తారని చెప్పి విపక్షాలు ఇప్పటికీ పలుమార్లు వ్యాఖ్యానించాయి. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఖండిస్తూ వచ్చింది. ఓ దశలో ప్రధాని మోదీ తర్వాత ఆ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం నియమిస్తారనే ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ యూటర్న్తో ఆ ఊహాగానాలన్నింటికీ కూడా చెక్ పడింది.